అంతా ఆ ప్లాస్టిక్ కవర్లో మూట కట్టి మీ మూఢభక్తి కారణంగా తీసుకెళ్ళి కృష్ణానదిలో ఏం చెప్పలా. ఇది మూర్ఖత్వమే. ధర్మం ఎక్కడ రాయలేలా. ఏ తల్లులైతే పూజ చేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్లో పూలు చెత్త చెదరం మూట కట్టి ఆ నదిలో వేసారనుకోండి, ఆ తల్లిని పాడు చేసిన పాపం మీది. పిల్లలు తాగాల్సిన నీరు, మనం తాగాల్సిన నీరు, వ్యవసాయానికి అందాల్సిన నీరు చెడగొట్టిన పాపం ఎవరిది? మనము తెలియకుండా చేసిన పొరపాటు. కాబట్టి ఆ కృష్ణమ్మని గంగమ్మని కాపాడుకోవాలి. మూడవ తల్లి పెద్దలు చెప్పారు, జీవితంలో ఎవరైనా సరే వాళ్ళకు కష్టం కలిగించినా మనకి మంచిని చేసేవాళ్ళు మహాత్ములని. విషవాయువుని తీసుకొని దాన్ని మంచి గాలిగా మారుస్తూ మిగిలినటువంటి వాళ్ళకి ఎదుగుదలలో ఉపయోగపడుతూ చక్కటి పోషకాలను పాలించేది బర్రె, గొర్రె, గోవు. మనం దేన్ని పూజిస్తామండి? గోమాతను. కాబట్టి గోవు తల్లిగా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడు చెప్పాడు. కాబట్టి ఆ పరంపరలో గోవును తల్లిగా పిల్లలకి ఆ ఆవు పాలు పడితే మంచి మేధో శక్తి వస్తుందన్నాడు, పెద్దలు చెప్పారు. కాబట్టి గోమాత అన్నాము. ఆ గోవుని కాపాడుకోవాలి. అంతే తప్పితే ధనుర్మాసంలో పుణ్యం వస్తుంది కదా అని చెప్పేసి పొద్దున్న చేసినటువంటి పులిహార కానీ పెరుగన్నం కానీ ప్లాస్టిక్ కవర్లో మూట కట్టి తీసుకెళ్ళి ఆవు ముందు పెడితే ప్లాస్టిక్ కవర్తో సహా ప్రసాదం తింటుంది. మీరు పెట్టిన ప్రసాదం విషమవుతుంది. ఆవును చంపిన పాపం ఎవరికి వస్తుంది? మనకి భక్తి ఉంది, నమ్మకం ఉంది, కానీ చిన్నప్పటి వ్యవహారం మిస్ కాకూడదు. చిన్నది ఏ ఇంట్లో అయినా ఆ తల్లికి వాళ్ళమ్మ చెప్పింది అంతే. చదువుకుందో తెలియదు, చదువుకునే తెలియదు. ప్రతి ఇంట్లో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దీపం పెడితే మంచిదని తెలుసు. ఆ చెట్టు వల్ల ఉపయోగాలు తెలియదు. ఏ చెట్టు అనేది? తులసి చెట్టు. తులసమ్మ తల్లి, తులసి చెట్టు. ఇక్కడ కూర్చున్న అమ్మాలంతా ఒకసారి క్వశ్చన్ చూడండి. సరే అమ్మ, తులసి చెట్టు దీపం ఎక్కడ పెడతారు? ఆ రోజుల్లో కరెంట్ లేవు, లైట్లు లేవు. దీపం పెడితే పుణ్యం అన్నారు, మంచి పని చేశారు. అది దీపం పెట్టాలి కూడా. ఈరోజు మనకి చెట్టు పెట్టమన్నారు, మంచిదన్నారు, దీపం పెట్టమన్నారు. ఆ దీపం తీసుకుని ఎక్కడ పెడుతున్నాం? ఆ చెట్టు కింద పెడుతున్నాం. చంపేది ఎవరు? మీరే. మీరు మూఢభక్తి చల్లకుండా చూసేవాళ్ళు నవ్వుతున్నారు. ఈరోజు సెల్ ఫోన్ అందుబాటులో ఉంది చిన్నపిల్లలకి, మొత్తం చూస్తున్నారు. అమ్మ నువ్వు పూజించాలన్నావు, నువ్వేమో చెట్టు కింద దీపం పెడుతున్నావు, ఆ వేడికి చెట్టు చచ్చిపోయిందమ్మా అన్నారు. మీరు కోపడుతున్నారు వాళ్ళకి. ఇది మూఢభక్తి, నిజమైన భక్తి? మూఢభక్తి. మార్చుకోవాలి వద్దా? మార్చుకోవాలి, మార్చుకొని తీరాల్సిందే. కాబట్టి 5 తల్లులు. మొదటిది మన అమ్మ సీతమ్మ తల్లి, 2 భూమాత, 4 గంగామాత, 3 గంగామాత, 4 గోమాత, 5 తులసీమాత. ఈ 5 తల్లులు అనేది భారతీయులకు ఆత్మ. ఈ తల్లుల్ని కాపాడుకుంటే భారతీయ విలువలు పెరుగుతాయి. మారిన కాలమాన పరిస్థితుల్లో మనం ఎలా ఆలోచించాలో దానికి తగ్గట్టుగా ఆలోచిస్తున్నామో లేదు చూడండి. మన ఈరోజు కొత్త విషయాలు చెప్పను, పాత గుర్తు చేస్తూ మనం చేసుకోవాలి, మార్పులు ఆలోచిద్దాం సార్. గతంలో పూర్వీకులంతా కూడా నడవటానికి నడిచి వెళ్ళేవాళ్ళు. ఓ సామెత ఉంది కదా, కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టాడు. విజయవాడలో బయలుదేరి నడుచుకుంటూ కాశీకి పోతే మధ్యలో ఏం జరిగిందో తెలీదు, తిరిగి వస్తారు అని చెప్పి ఆస్తులను అమ్మేసి పిల్లలకి ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రోజు నడుచుకుంటూ పోవాలా, ఒక ముద్ద వండుకొని అంత పోతూ దారి మధ్యలో ఏం దొరుకుతుందో తినేవాళ్ళు. ఇలాంటి భక్తులంతా కాశీకి వెళ్తే కాశీలో దర్శనం చేసుకోవాలి కదా, దారి మధ్యలో వర్షాలు పడితే ఎక్కడుంటారు అని అలా ఆ ఊళ్ళో ఇలాంటి గ్రామ పెద్దలంతా కూర్చొని అరే వాళ్ళంతా బాటసారులు, వాళ్ళ కోసం ఏమైనా చేస్తే మంచిదని చెప్పేసి అంతమందిని ఇళ్లలో పెట్టుకోలేము కాబట్టి వాళ్ళందరికీ వచ్చేపోయేటువంటి వాళ్ళందరికీ మంచి వ్యవస్థ చేయాలని ఆ రోజు స్వామీజీలు పెద్దలు ఆలోచన చేశారు. ప్రతి ఊర్లో కూడా ఒక దేవాలయం నిర్మాణం చేశారు. వచ్చి వెళ్ళేటువంటి బాటసారులంతా ఆ దేవాలయం పెద్ద ప్రాకారాలు ఉంటాయి, పక్కన చెరువు ఉంటుంది, చెరువులో స్నానం చేసి రాత్రి అక్కడ పడుకొని ఆ గుడికి వచ్చే భక్తులంతా కూడా కొబ్బరికాయ కొడితే సగం కొబ్బరికాయ దేవుడి దగ్గర పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరి కోసం అది?
కోసమది బాటసారి